అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి డాక్టర్ సురేష్ గారు చనిపోవడం చాలా బాధాకరం మిత్రులారా. సురేష్ మంచి చదువు చదివి ఫ్రీ సీట్ సంపాదించిండని చెప్పేసి ఆ కాలేజీలో ఉన్నటువంటి సీనియర్లు ఎప్పుడు చూడా వీడు ఫ్రీ సీట్ రా అని చెప్పి కూడా ర్యాగింగ్ చేయడము, వస్తుంటే ఫ్రీ సీట్ వస్తున్నాడు రా చూడరా అని చెప్పి కూడా ఎగతాళి చేయడము, ఆ సురేష్ చూసి తట్టుకోలేక తన తల్లికి కూడా కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది. ఇలాంటివి పదే పదే ఒక ముగ్గురు సీనియర్లు నన్ను బాగా ర్యాగింగ్ చేస్తున్నారు అమ్మ అని చెప్పి కూడా ఆ సురేష్ చాలాసార్లు చెప్పడం జరిగిందంట. వాళ్ళ పేర్లు చెప్పమంటే చెప్పట్లేదంట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఇలాంటి ర్యాగింగ్స్ కాలేజీలలో కానీ హాస్టళ్లలో కానీ ఎక్కడైనా సరే ర్యాగింగ్స్ రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈరోజు ఆ సురేష్ చనిపోతే ఈరోజు ఎట్లా చనిపోయాడు ఏంది అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి క్లాస్మేట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు మేము చెప్తే మమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తారని చెప్పి కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి ఈరోజు దాచుకోవాల్సిన పరిస్థితి. కొంతమంది మాస్క్ పెట్టుకొని అక్కడికి వచ్చి అన్న మా పేర్లు చెప్పకండి అన్న, కొంతమంది సీనియర్ల వల్లనే చనిపోయాడు అని చెప్పి వాళ్ళు చెప్పుతుంటే ఈరోజు ఆ కన్న తల్లి కన్నీరు ఈరోజు ఎవడు తుడ్చలేడు. సురేష్ని ఈరోజు ఎవరు తెచ్చిస్తారు? ఆయన పోయిన ప్రాణానికి ఎవరు బాధ్యతలు? డిపార్ట్మెంట్ తీసుకొస్తుందా పోయిన ప్రాణాన్ని? ఈరోజు ఆ హెచ్ఓడి ఏమో పరారులో ఉంటుంది, ప్రిన్సిపల్ పరారులో ఉంటాడు. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఏర్పడ్డది. దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీనియర్లు, వాళ్ళని వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్లీగా పోలీస్ అధికారులు కూడా దీనిపైన ఎంక్వైరీ చేసి సురేష్ చావుకి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మహబూబ్ నగర్కి చెందినటువంటి ఈరోజు ఆ పాలమూరు బిడ్డ సురేష్ గిరిజన బిడ్డ అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్లు కూడా ఎగతాళి చేయడం, ఒక గిరిజన బిడ్డకి ఫ్రీ సీట్ వచ్చిందని చెప్పి కూడా తట్టుకోలేనటువంటి మూర్ఖులారా, మిమ్మల్ని ఎవ్వరు కూడా క్షమించారు. గిరిజన బిడ్డ, ఈ బిడ్డ ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఓపెన్లో జాబ్ కొట్టడం తప్ప అని అడుగుతున్నాయి. ఈరోజు ఒక గిరిజన బిడ్డకి హక్కు లేదా? ఈరోజు ఆ గిరిజన బిడ్డ ఏ తాండాల నుండి వచ్చిండో ఆ తాండాలు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు సురేష్ అనే డాక్టర్ అయిండు, సురేష్ అన్న లేక మేము కూడా డాక్టర్ కావాలని చెప్పి కూడా వాళ్ళందరూ అక్కడ చదువుకుంటున్నారంట. సురేష్ అన్నని చూసే కదా ఈరోజు వాళ్ళు కూడా చదువులు చదువుతున్నారు. ఇంత సీనియర్లు ఇంత కసాయులా? సీనియర్లు మనం మనుషుల మధ్యలో బతుకుతున్నామా, అడవిలో బతుకుతున్నామా? ఈ రోజులలో కూడా ఈ ర్యాగింగ్స్ ఏంది? ఆ సురేష్ లాంటి పీజీ చదువుతున్నటువంటి డాక్టర్ని ప్రాణాలు తీయడం ఏంది? హాస్టల్ రూమ్లో ఇంజెక్షన్ తీసుకొని చనిపోయినని ఒకడు అంటాడు, ఇంకొకటి అంటాడు. తల్లి ఆవేదన చూడండి. నా కొడుకు సూసైడ్ చేసుకునే అవసరం లేదు, నా కొడుకు మంచి ధైర్యవంతుడు, నా కొడుకుని చంపిన వాళ్ళని బయటికి తేవాలని చెప్పి కూడా ఆ తల్లి ఈరోజు ఏడుస్తుంటే పోయిన ప్రాణాన్ని తెచ్చిస్తామా? తెచ్చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి మంత్రులు రాలేరు. ఆరోగ్య శాఖ మంత్రి రాడు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించారు. గిరిజన బిడ్డలు ప్రాణాలు పోని, ఏదైనా జరగని, కానీ మీ ప్రభుత్వం మాత్రం ఈరోజు స్పందించకపోవడం సిగ్గుచేటు. జనసేన పార్టీ తరఫున ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను, సురేష్ చావుకి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీనియర్లు, వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటున్నాను. తోటి డాక్టరు ఈరోజు చనిపోతే ఫ్రెండ్స్, రూమ్మేట్స్, చుట్టుముట్టున్న వంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి దాని గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి. సురేష్ తల్లికి, సురేష్ తండ్రికి, సురేష్ కుటుంబానికి మేము కూడా ఉన్నామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈరోజు బయటికి రానటువంటి పరిస్థితి. ఇది ఓన్లీ సస్పెండ్ చేస్తారు, సీనియర్లు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు సీనియర్లు అని చెప్పి కూడా వాళ్ళు పదే బాధపడుతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అదేవిధంగా సురేష్ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు మిత్రులారా.